హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నానండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో నేను దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించాలని అనుకుంటున్నాను. ముందు రోజు ఈవినింగే మేము దీపాలను కొనడానికి బయటికి వెళ్ళామండి. ఇంకా అక్కడ దీపాలు యాజ్ యూజువల్ ఎంత బాగున్నాయంటే ప్రతి సంవత్సరం కొత్తవి వస్తూనే ఉంటాయి. అలానే ఈ దీపం చూడండి ఎంత బాగుందో. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ ఎక్కువే చెప్పారండి. 300 చెప్పారు. ఇవి వాటర్లో ఫ్లోట్ అయ్యే దీపాలు. ఇవి కూడా బాగున్నాయి. ఈ ఏనుగులు, లక్ష్మీ గణపతి ప్రతిమలు చాలా బాగున్నాయి. కానీ నేనైతే ఎక్కువ ఇయర్ ఏమీ కొనలేదండి. లాస్ట్ ఇయర్ తీసుకున్నవి ఉన్నాయి కదా, కొత్త ప్రమిదలు కలపడానికి మాత్రమే నేను ఇయర్ ప్రమిదలు తీసుకున్నాను. ప్రమిదలు షాపింగ్ అయిన తర్వాత ఇంకా బయట క్రాకర్స్ కొనడానికి కూడా వెళ్ళాము. క్రాకర్స్ ఎంత కాస్ట్ ఉన్నాయంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా లైన్ కూడా చూడండి, మేము ఓన్లీ క్రాకర్స్ కొనడానికి లైన్లో 2 hours నుంచాల్సి వచ్చింది. కొన్ని షాప్స్లో ఈజీగానే వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ ఈ షాప్ ఏంటంటే కొంచెం ఫేమస్, క్వాలిటీ బాగుంటుంది అని మేము ఈ షాప్కి అనేది వచ్చాము. లైన్ పెద్దది ఉంది. టైం కూడా అలానే 2 to 3 hours పట్టింది మాకు ఓన్లీ క్రాకర్స్ కొనడానికి. వాళ్ళు అలా లైన్లో నిలబడేటప్పుడు నేను ఇంకా బయట చిన్న షాప్ పెట్టారు. వాటిలో కూడా కొన్ని మతాబులు అలాంటివన్నీ నేనైతే బయట తీసుకుంటున్నాను. మిగిలిన శశి వాళ్ళు లైన్లో నుంచున్నారు. ఈ ఈ షాపింగ్ అయిన తర్వాత ఇంకా బయట చూడండి, బొమ్మల కొలువు పెట్టడానికి బొమ్మలన్నీ ఎంత బాగున్నాయంటే, నాకైతే తెలియదు బొమ్మల కొలువు ఎలా పెడతారు ఏంటనేది, మేము ఎప్పుడు చేయలేదు. బొమ్మల కొలువు అవి చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ క్రాకర్స్ అయిన తర్వాత లైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. డెకరేటివ్ పీసెస్ అయితే కొత్తగా వెరైటీగా అనిపించినాయి. ఇలా మొత్తం మేము బయట క్రాకర్స్ కొన్ని, దీపాలు కొన్ని కొనుక్కున్నాము. ఇంకా దివాళీ రోజు ఆఫ్టర్నూన్ ఇంకా స్టార్ట్ చేశాను రంగోలీ వేయడానికి. మధ్యలో అలా సర్కిల్ రావడానికి ఒక ప్లేట్ని పెట్టి సర్కిల్ గీసుకొని చుట్టూ ఇలా పెటల్స్ లాగా నేను డ్రా చేసుకున్నానండి ముందే. అలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా టైం ఎక్కువ తీసుకోకుండా ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుంది. మధ్యలో నేను బ్లూ కలర్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, అది ఒక చిన్న డబ్బాకి హోల్స్లా ఉంటుంది. నేను దాన్ని యూస్ చేస్తూ ఈ ముగ్గు అనేది పెట్టాను. ఒకవేళ అది లేకపోతే మన దగ్గర టీ వడపెట్టుకునేది ఉంటుంది కదా, దాంతో వేసుకున్నా కానీ నీట్గా పడుతుంది. చేత్తో వేసిన దానికంటే ఇదేంటంటే లుక్ కొంచెం బాగా వస్తుంది. ఇంకా చుట్టూ పెటల్స్లో నేను బంతిపూ రేఖలను యూస్ చేస్తున్నాను. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బంతిపూ రేఖలు ఉన్నాయి. అందుకని 6 పెటల్స్లో 3 ఆరెంజ్ 3 ఎల్లో వేసుకొని డెకరేట్ చేసుకున్నాను. ఈ మధ్యలో షేప్లో ఏంటంటే పింక్ కలర్ని నేను ఇందాక చూపించినట్టే పింక్ కలర్ని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలర్స్ అంతా చుట్టూ ఉన్న పెటల్స్లో ఫిల్ చేసేసుకుని చుట్టూ వైట్ గీత అనేది పెట్టుకుంటున్నానండి. వైట్ గీత ఉంటేనే ముగ్గుకు అందమని నాకైతే అనిపిస్తుంది. మొత్తం ఇలా ముగ్గు కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజని స్టార్ట్ చేశాను. పూజ చేయడము, పూజ దగ్గర డెకరేట్ చేయడం అంతా వీడియో తీయలేదండి. ఇంకా లాస్ట్లో ముగ్గది పెట్టేటప్పటికి నాకు లేట్ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర ఇలా డెకరేట్ చేసుకొని లక్ష్మీ గణపతికి పూజ చేసుకుంటాం కదా దివాళీ రోజు. అలా పూజది అయిపోయిన తర్వాత బయట పెట్టడానికి కూడా దీపాలు అవన్నీ రెడీ చేసుకున్నానండి. శశి మొత్తం దీపాలన్నీ శశినే వెలిగించాడు. ఇలా మొత్తం దీపాలన్నీ వెలిగించుకొని ఇంకా పూజ అంతా అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా శశి అయితే కిందకి వెళ్దాము, క్రాకర్స్ కాల్చుకోవాలని కంగారు పెడుతూనే ఉన్నాడు. ఎవ్రీ ఇయర్ ఇదే అవుతుంది. ఎంత ఎర్లీగా కంప్లీట్ చేద్దాము అనుకున్నా కానీ ముగ్గు పెట్టే అన్నీ అయ్యేటప్పటికి నాకైతే లేట్ అయిపోతుంది. ఇంకా మొత్తం పూజ అది కంప్లీట్ చేసుకొని దీపాలని బయట ముగ్గులు కూడా డెకరేట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ హన్వి నేను కొన్ని ఫొటోస్ తీయించుకుంటున్నాము. ఇలా ఫోటో సెక్షన్ అయిన తర్వాత ఇంకా బయట కూడా దీపాలు పెట్టడానికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ముగ్గు నేను ఇంకా చాలా వేశాను, అంతా వీడియో తీయలేదు. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం ముగ్గులోని ఈ దీపాలని పెట్టుకుంటున్నాను. ఇందాక ముగ్గులో మీకు కొంచెమే చూపించాను కదా, వీడియో ఇంకా అక్కడికి ఆపేశాను. ఇంకా వీడియో తీస్తూ చేస్తుంటే నాకు ఇంకా లేట్ అయిపోతుందని ఫాస్ట్గా పెట్టేసుకోవడానికి కోసం ఇంకా వీడియోని ఆపేసి ముగ్గు అంతా డెకరేట్ చేసుకున్నాను.
ఇలా మేము ముగ్గు మధ్యలో దీపాలను వెలిగించుకుంటున్నాము. హన్వి కూడా చాలా ఎంజాయ్ చేసింది. దీపాలు పెట్టేంతసేపు బాగానే ఆడుకుంది. క్రాకర్స్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం దానికి కొంచెం భయం వేసింది. భయము అంటే కొంచెం చెవులు మూసుకొని అసలు ఏడుస్తూనే ఉంది. క్రాకర్స్ కాల్చేటప్పుడు అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదండి. ఇంకా అలా దీపాలన్నీ డెకరేట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ క్రాకర్స్ కాల్చే ముందు దివిట్లు కొట్టుకుంటాం కదా, దివిట్లు కొట్టడానికి స్టార్ట్ చేసుకుంటున్నాం మేము. ఇంకా చిన్నపిల్లలు ఉండేటప్పుడు తప్పనిసరిగా దివిట్లు కొడతాం కదా, ఇక్కడ అదే మొత్తం నలుగురం పట్టుకున్నాము. శశి, నేను, హన్వి, ఇంకా మా హస్బెండ్, మేమందరం కూర్చొని ఫస్ట్ స్టార్టింగ్ పూజ అయిన తర్వాత దీపాలు పెట్టుకొని దివిట్లు కొడుతున్నాము. దివిట్లు కొట్టేటప్పుడు కూడా దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ దివిట్లు కొడతాం కదా, అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. దివిట్లు అయిన తర్వాత మేము హన్వి, శశి సింపుల్గా క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసాం. కానీ హన్వి భయపడుతుందని ఎక్కువసేపు ఏం కాల్చలేదండి. ఇలా ఇంట్లో కొంచెం సేపు కాల్చుకున్న తర్వాత కిందకి వెళ్ళాము. ఏంటంటే అన్ని ఇంట్లో అయితే పైన కాల్చలేం కాబట్టి ఇంకా సొసైటీలో అందరూ మ్యాక్సిమం కిందకి వెళ్ళే కాల్చుకుంటాము. కింద ఏంటంటే మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, ఫ్రెండ్స్ అందరం కలిసి కాల్చుకుంటూ ఉంటామండి. ఇంకా ఇక్కడ నేను వాయిస్ ఇవ్వకుండా నేచురల్ సౌండ్ వదిలేసాను. సౌండ్స్ వస్తున్నాయి. ముగ్గు రంగురంగుల్లో కనిపిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది.